హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలండి. చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి సార్, కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి. ఇంకొకటి విషయము, కొంచెం పుణ్యాత్ములు ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళ కోసం చెప్తున్నా ఈ మాట. ఆ లైక్ల కోసం పెడుతున్నావా ఈ ఫేక్ అంటారు సార్. ఈ వెహికల్స్ అంటే ఫేక్ ఉంటాయి సార్, ఎవరైనా చెప్తారా? నేను ప్రతి దాంట్లో ఖచ్చితంగా అడుగుతాను. నేను అంటే రెస్పెక్ట్ కొద్ది విలువించి అడుగుతాను నేను ఫస్ట్ ముచ్చట. అది ఇంకొక విషయం ఏంటంటే, జై జవాన్ జై కిసాన్ అంటే ఫేక్ అంటున్నారు. ఓ పెద్ద మనుషులు మీకే చెప్తున్నా, ఒక మాట అర్థం చేసుకోరి. రైతు లేడు, కిసాన్ లేడంటే మన దేశమే లేదు, అదొకటి గుర్తుంచుకోరు మీరు. ఎవరు చెప్పినట్టు కథలు ఏం చెప్తలేను మీకు. రైతు వండించి మనకు పెడుతుండు అంటే మనం 5,000 నోట్లకు వద్దునంటే రైతు దయ అది. మనం అది అర్థం చేసుకోవాలి మీరు. ఏదో ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుంది కదా ఒక కింద కామెంట్ పెడదామని చెప్పేసి పెట్టకండి అట్లా. దానివల్ల మీకు ఏమి యూజ్ ఉండదు. ఎవరో హీరోలో చూసుకొని ముడతారు మీరు. నాకు వీళ్ళే పెద్ద హీరోలు, రైతు కిసాన్ నాకు పెద్ద హీరో. వాళ్ళే నాకు ప్రేమ, వాళ్ళంటే నాకు ఇష్టం కాబట్టి నేను చెప్తున్నా ముచ్చట. నచ్చిందా? ఈ పిస కామెంట్లు పెట్టేవాళ్ళు కొంచెం బంద్ చేయరి. అది అనవసరమైన ముచ్చట కామెంట్లు అది. ఎందుకంటే మీరు నన్ను అంటారు, నేను పట్టు పెద్ద ఇష్టపడే లైట్ తీసుకుంటా. ఆ కిసాన్ అంటారు, ఒక రైతు కిసాన్ ఎవరు రైతులు అంటారు మీరు. అట్లా అనకుర్రి. వాళ్ళు లేకపోతే మనం లేము, ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఎవరైతే వేస్ట్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, జవాన్ గురించి కిసాన్ గురించి, వాళ్ళ కోసం ఈ నా మెసేజ్. అందరి కోసం కాదు, ఎవరు తప్పుగా అనుకోకండి. కొంచెం వీడియో చూసిన తర్వాతనే కాల్ చేయండి సార్ నాకు కూడా, ఓకేనా సార్? 100లో నేను చూసాను చాలా వరకు, 100లో ఒక 10 మంది అన్న ఇట్లాంటి టైంపాస్ వాళ్ళు ఉంటారు. నాకు కూడా తెలుసు అది. నా ధర్మం ఏంటంటే అడుగుతున్నా, నా సపోర్ట్ కావాలని అడుగుతున్నా, అంతే తప్ప ఎవరిని నేను కించపరచలేదు, తిట్టలేదు. ఇంకొకరు ఏంటంటే నేను ప్రేమ కొద్దీ మాట్లాడుతున్నా అందరితో. నాకు అది తెలుసు. కానీ మీరు మాత్రం అట్లాంటి పనులు చేయకండి సార్, ఓకేనా? జై జవాన్ జై కిసాన్ గర్వంగా చెప్పుకుంటాను నేను. వాళ్ళు లేకపోతే మనం లేం కాబట్టి, ఓకేనా సార్? సరే, వాళ్ళ గురించి వదిలిపెడదాం. ఇట్లాంటి వాళ్ళు కామెంటేషన్లోకి వదిలిపెడదాం. ప్రజెంట్ మన దగ్గర ఒకటి MG హెక్టర్ ఉందండి, 2019 మోడల్. సూపర్ అంటారు దీని వర్షన్. ఇది సెకండ్ టాప్. ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ రీడింగ్ ఉంది. రీడింగ్ కూడా చూపిస్తాను, చెప్తాను మీకు డైరెక్ట్ చూపించే ముందు కూడా. దీనికి ఒకటి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. టైర్స్ కూడా బాగానే ఉన్నాయి. వెహికల్ కండిషన్ ఎట్లా చెప్తాను, చిన్న మైనస్ ఉన్నాయి, అది కూడా చెప్తాను మీకు. చూపించి చెప్తాను మీకు అది కూడా. ఎందుకంటే మీకు క్లారిటీ లేకపోతే కూడా వీడియో చూడరు కాబట్టి అది కూడా మీకు క్లారిటీ చెప్తాను. మీకు నాలాగా మీకు ఎవ్వరు కూడా చెప్పారండి, ఇది 100% కన్ఫర్మ్ చెప్తున్నాను. ఏదో ఇది చూపించి వెహికల్ చూపించేసి అంటే బర్రెలో చీరల బర్రెలను తోలి కొమ్ములో చూపించి బ్యారేజ్ టైప్ కాదు. నేను ఏదన్నా ప్రాంప్ట్గా చెప్తా, క్లియర్గా చెప్తాను నేను, ఓకేనా సార్? ఒకసారి మీకు బయట నుంచి వ్యూ చూపిస్తాను. చిన్న డెంట్ ఉన్న చిన్న పెయింట్ ఉన్న ఏమున్నా ఖచ్చితంగా చూపిస్తాను, చెప్తాను చూడండి ఒకసారి. సార్ దీని ప్రైస్ చేసి సార్ 12 lakhs చెప్తున్నా ఓనరు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మీకు వెహికల్ నచ్చుతుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. వెహికల్ బాగానే ఉంది. మైనస్ పాయింట్లు ఏంటో చిన్న మైనస్ పాయింట్ అది కూడా చూపించండి ఒకసారి, ఓకే అండి? ఇది మన ఛానల్ పేరు, ఇది మన నెంబర్ చూసుకోవచ్చు. ఇది దీన్ని చూసి మాత్రం చేయకండి. చిన్న మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా రస్ట్ లెక్క వచ్చింది, పెయింట్ ఊడిపోతుంది, మీకు చూసుకోవచ్చు. నేను క్లియర్గా చెప్తున్నాను మీకు. ఇంత క్లియర్ ఎవరైనా చెప్తారా చూసుకోవచ్చండి మీరు కూడా. షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ మాత్రం ఎక్కడ యాక్సిడెంట్ ఏం లేదండి, షోరూమ్ చెక్ చేసుకోవచ్చు. చిన్నగా మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, ఇది కూడా మీరు చూసుకోవచ్చు. నేను చెప్తున్నాను, చూపిస్తున్నాను, ఇంతకు మించి మీకు ఎవరు చెప్పరు, ఓకేనా సార్? ఇది కూడా చూసుకోవచ్చు. వెహికల్ టోటల్ జెన్యూన్. ఇది మీకు బయట సైడ్ కూడా చూపిస్తాను. డీజిల్ వర్షన్ ఇది చూసుకోవచ్చు. ఇది కూడా మీకు క్లియర్ ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి, స్క్రాచెస్ ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు, స్క్రాచెస్ ఉన్నాయి. ఇది కూడా ఓకేనా? ఇది కూడా సేమ్ అంతే, స్క్రాచెస్ ఉన్నాయి. టైర్స్ ఓకే ఉన్నాయి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి. ఎంత క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పడం నా ఉద్దేశము. నాకు అది అలవాటు, రివ్యూ అనేది కరెక్ట్ ఇవ్వాలి, ఓకేనా సార్? 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ దీనికి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, సేమ్ స్టీరింగ్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. MG హెక్టర్ ఇది సూపర్ అంటారు, సెకండ్ టాప్ ఇది, ఓకేనా? రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. ఒకసారి లోపల చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్, ఇంటీరియర్ మాత్రం ఇట్లా ఉంది. ఒకసారి అడ్డు సార్ డోర్ ది ఒకసారి, మీకు ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఓకే? అది కూడా తీసి ఓపెన్ చేయి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా
ఈ డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, నీట్నెస్ ఉన్నాయి. ఇంట్లో ఏవి మాత్రం ఏం చేయలేదు. ఒకవేళ చేంజ్ ఉన్నా కానీ మీకు డైరెక్ట్ ఏదైనా కన్ఫామ్గా స్టార్టింగ్ టైంలో అయిపోతుంది సార్. చూసుకోవచ్చు. ఇది కూడా మీకు టైంపాస్ ముచ్చట్లు చెప్పింది దానికంటే ఏదైనా సార్ అవసరమైన ముచ్చట చెప్పాలి సార్. మన అవసరం ఉన్నప్పుడు చేసుకుందాం. ఇది ఓపెన్ చేయ ఒకసారి చూసుకోవచ్చు. మీరు ప్రతి దానిలో ఖచ్చితంగా చూసుకోవాలి సార్. ఇట్లా ఉంటుంది. ఇదేమన్నా మీకు డ్యామేజ్ ఉన్నా ఖచ్చితంగా ఏర్పడుతుంది సార్. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా బుక్ పట్టుకో. ఓకే ఓకే అండి. ముందర చూసుకోవచ్చు. ఇందులో జాక్ ఉంది చూసుకోవచ్చు. ఇది కూడా మీకు స్టెఫిన్ కూడా చూపిస్తే చూడండి. స్పేస్ మాత్రం ఇక్కడ ఎట్లా ఉంది బ్యాక్ సైడు. స్టెఫిన్ చూపిస్తే చూడండి. స్టెఫిన్ మాత్రం ఓకే అండి. స్టెఫిన్ మాత్రం ఒక మీకు ఎంత అంటే ఒక 30-40% ఉంటుందండి. స్టెఫిన్ మాత్రం మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను చెప్తున్నాను. ఓకే మీకు ఇండికేటర్ తర్వాత చెప్తాను. అంటే చిన్న చిన్న మైనస్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఒకసారి వేసాయి సరే. వీడియోలో ఎంత అనుకోకండి, ఎందుకంటే క్లియర్ ఉంటుంది మీకు కూడా. చూసుకోవచ్చు. బీడింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. నేను మీకు అది కూడా చెప్తాను. ఒక్కోసారి బానెట్ ఓపెన్ చేస్తా ఒకసారి చూసుకోవచ్చండి. ఇది కూడా ఇది బానెట్ చేసినా ఏం కనిపేది. ఇది అది అయినా కానీ మీకు చూపిస్తాను. ఒకసారి చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చండి. మీకు ప్రతి దాంట్లో ఖచ్చితంగా చెప్తాను కదా. ఇవి అనేది ఖచ్చితంగా ఉన్న సార్ డాట్స్. ఇవి డాట్స్ లేకపోతే ఎవరైనా అంటే మాడిఫై చేయించినా మీకు ఇట్లాంటి సేమ్ అట్లా కనిపించేది. ఎందుకంటే కనిపించేది అంటే దాని అర్థము దెబ్బ తగిలింది ఎప్పుడైనా కానీ వేరే ఉంటుంది. అంది దాని కథలు వేరే ఉంటుంది, దాని శకలు వేరే అవుతాయి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి లైట్స్ అయ్యి ముంగటే ఇండికేటర్ వేసేయి మొత్తం. ఎవడు చూసుకోవచ్చు అండి. ఇట్లా ఉంది. ఇండికేటర్ వేసి లైట్ వేసాయి. ఇది కూడా చూసుకోవచ్చండి. టైట్ ఉంది ఇది. ఇంకా ఇది కూడా చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. ఓకే ఏసీ మాత్రం చిల్డ్ ఉందండి. ఏసీ ఆల్రెడీ చెక్ చేసిన ఏసీ బాగానే ఉంది. ముంగట బానెట్ చూసుకుంటే మాత్రం ఎట్లా ఉందండి చూసుకోవచ్చు. బానెట్ మాత్రం ఏ చేంజ్ ఏం కాలేదు. ఇట్లా ఉంది. ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉందండి చూసుకోవచ్చు. ఇక్కడ ముంగట మాత్రం ఏది కనిపించేది దీనికి. ఓకేనా. ఓకే ఇండికేటర్ మీకు ఇండికేటర్ వేసి చేసిన ముంగట కింద ఫోగ్ ల్యాంప్స్ ఓకేనండి. హెడ్ లైట్స్ ఓకే ఉన్నాయి. ఇండికేటర్ ఓకే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చండి. ఇండికేటర్ ఓకే ఉన్నాయి, హెడ్ లైట్స్ ఓకే ఉన్నాయి. ఇక్కడ ముంగట కనిపిస్తున్నాయి. ఇక్కడైతే ఎటువంటి ఫేడ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు. మీకు అది కూడా చూపిస్తాను. ముంగట ఆల్రెడీ చిన్నగా మైనస్ అంటే అది కూడా చెప్తాను మీకు. చూడండి ఇది కూడా ఓకే ఉంది. హెడ్ లైట్ ఓకే ఉంది. హెడ్ లైట్ మాత్రం కింద కొంచెం బ్రేక్ అయింది. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను. ఓకే హెడ్ లైట్ ఓకే ఉంది. ఇండికేటర్ కూడా ఓకే ఉంది. మిర్రర్ సైడ్ తీసుకునే ఇండికేటర్ కూడా సేమ్ ఉన్నాయి. అంటే ఇక్కడ డోర్ సైడ్ ఇండికేటర్స్ మాత్రం ఓకే ఉన్నది. ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ మీకు. అది కూడా వస్తుంది. ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఓకే వస్తుంది. ఇక్కడ కొంచెం ఇక్కడ తలగిన చూసుకోవచ్చు. ఇది ఓకే. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఈ గ్లాస్ ఎక్కిచ్చేసే మొత్తం. ఓకే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ దాంట్లో కొంచెం వాటర్ అనేది లోపల ఫామ్ అయింది చూసుకోవచ్చు. ఇక్కడ మీకు మొత్తం గ్లాస్ ఎక్కిచ్చేసిన. ఓకే ఇండికేటర్స్ ఓకే. ఇది కూడా ఓకే ఉంది చూసుకోవచ్చు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. కాకపోతే కింది దాంట్లో మీకు ఇక్కడ వాటర్ వచ్చేసిన చూసుకోవచ్చు. ఇక్కడ కింది సైడ్ ఇది స్మోక్ కూడా ఏం లేదు. ఆల్రెడీ ఇంజన్ రన్నింగ్లో ఉంది. స్మోక్ మాత్రం ఏం లేదు. ఇది ఒక్కటి ఉంది చిన్నగా అంతే. మైనస్ ఏం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. ప్లస్ ఇక్కడ కొంచెం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు. ఓకేనా సార్. డీజిల్ వర్షన్ ఇది. ఓకే ఇక్కడ ముంగడి గ్లాస్ చూసుకోవచ్చు అండి. సీడీ ఉంది ఇక్కడ మీకు చూపిస్తుంది ఇది మాత్రం. ఓకేనా సార్. ఇది కూడా బి సిరీస్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఏదైనా చేంజ్ అయినా డైరెక్ట్ మీకు ఏర్పడుతుంది సార్. ఇందులో ఆలోచించాల్సిన ఏం లేదు. ఇక్కడ డైరెక్ట్ మీకు క్లియర్గా చూపిస్తున్నాయి కాబట్టి మీకు ఐడియా వస్తుంది. ఒకటి మీరు గమనించాలి. ఓకేనా. ఇది కూడా చూసుకుంటే బి సిరీస్ ఉంది. ఓకేనా. మీకు ఇంటీరియర్ లోపల చూపిస్తే చూడండి ఒకసారి ఎట్లా ఉందో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చండి. ఇది కూడా బీజే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే నెక్స్ట్ వచ్చి ఈ గ్లాస్ కూడా చూపిస్తాను. సేమ్ బీజే ఉంది ఇది కూడా. ఓకే వెహికల్ మాత్రం ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది. మీకు డోర్స్ మాత్రం ఏవి చేంజ్ ఏం లేదు. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, డెంట్ ఉన్నాయి అంతే. ఆల్రెడీ చూపించాను మీకు కూడా. రూఫ్ తీసుకున్న మాత్రం ఇట్లా ఉందండి చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను. చిన్న డాట్స్ మాత్రం కనిపిస్తున్నాయి మీకు క్లియర్. ఓకే కాకపోతే చిన్నగా ఉంది. బ్యాక్ సైడ్ తీసుకుంటే ఇది ఎంటీ ప్లేస్. ఇది ముంగట మాత్రం ముంగట 2 ప్లస్ వెనక 3 ముగ్గురు కూర్చోవచ్చు ఈజీగా. 5 సీటర్ ఇది.
12 lakhs చెప్తున్నారు సార్ దీని ప్రైస్ ఓనర్ వచ్చేసి. ఒరిజినల్ రీడింగ్ కూడా చూపిస్తుంది చూడండి మీకు. రీడింగ్ వచ్చేసి మీకు సార్ 1,83,000 సార్ చూసుకోవచ్చు. రీడింగ్ వచ్చేసి మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను చెప్తున్నాను. 1,83,000 సార్ రీడింగ్. ఇది షోరూమ్ ట్రాక్ మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంది సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒకటి ఉంది ఎయిర్ బ్యాగ్స్. ఇది వచ్చేసి 6+1 ఉందండి, చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా సార్. బ్యాక్ సైడ్ మీకు స్క్రీన్ చూపిస్తా చూడండి. ఓకేనండి. బ్యాక్ సైడ్ కెమెరా వేసుకుంటే మొత్తం పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, ఎట్లాంటి డ్యామేజ్ ఏం లేదు, ప్లస్ ఫేడ్ ఏం లేదు. స్క్రీన్ మాత్రం ఇట్లా ఉంది మీకు చూసుకోవచ్చు, ఓవరాల్గా అనిపిస్తుంది. ఆల్రెడీ ఏసీ ఆన్ చేశాను, ఏసీ రన్నింగ్లో ఉంది చూసుకోవచ్చు. ఏసీ మాత్రం ఓకే చిల్డ్ ఉంది. మ్యూజిక్ పరంగా చూసుకుంటే సిస్టమ్ కూడా ఓకే ఉంది, కాకపోతే సాంగ్స్ బెటర్ కాబట్టి నేను పెడతలేను సార్. ఓకేనా సార్. టైర్స్ చూసుకుంటే ముంగడి మాత్రం ఒక 60% ఉంటుంది సార్ చూసుకోవచ్చు. ఇది కూడా నేను ముంగడి మొత్తం టైర్స్ చూపుతా, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా చూసుకుంటే సేమ్ అంతే ఉంది సార్, ముంగటి రెండు సేమ్ అంతే ఉన్నా మీకు కనిపిస్తుంది కదా. ఓకే నేను మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంది, అంతే 60% ఉంటాయి సార్ వెనక మాత్రం. ఓకే టైర్స్ మాత్రం ఓకే, ఇంకొక 50,000-60,000 కిలోమీటర్స్ అయితే వర్క్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా వేసుకోవచ్చు అండి, ఇట్లా ఉంది వెహికల్ మాత్రం ఓవరాల్గా. ఓకేనా సార్. మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఒకసారి. ఇందాక చూపించిన వెహికల్ అండి MG హెక్టర్ సూపర్. ఇది ఇందులో వర్షన్స్ కూడా ఉంటాయి. ఇది సెకండ్ టాప్. ఇది ఆల్రెడీ మీ రీడింగ్ కూడా చూపించాను, 1,83,000 ఉందండి రీడింగ్ వచ్చేసి. ఒరిజినల్ రీడింగ్ ఉంది, షోరూమ్ ట్రాక్ 2019 మోడల్ ఉంది. దీనికి ప్రజెంట్ ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. టైర్స్ మాత్రం 50-60% ఉంటే ఆల్రెడీ నేను కూడా చూపించాను. ఓకే ఇంటీరియర్ కూడా చూపించాను, బాగానే ఉంది. చిన్న మైనస్ పాయింట్ చెప్పాను, చూపించాను కూడా, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే చిన్న డెంట్ ఉన్న, పెయింట్ ఉన్న, చిన్న రస్ట్ ఉన్న, ఏదైనా క్లియర్ కట్గా చెప్పేశాను. నాన్ యాక్సిడెంట్ మీకు ఎవరికన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో చూసిన తర్వాత ఒకసారి తీసుకోండి సార్. దీని ప్రైస్ వచ్చి 12 lakhs చెప్తున్నారు సార్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ దయచేసి. ఓకేనా సార్. ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.